ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో మెగా పీటీఎం 4.0 తేదీ నాడు అంటే జూలై 24వ తారీఖు నాడు లీప్ యాప్ ద్వారా సబ్మిట్ చేయాల్సిన ఆ 7 టాస్క్‌లేంటో తెలుసుకుందాం. మొత్తంగా 7 టాస్క్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 7 టాస్క్స్ ఏంటి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీటెయిల్‌గా స్క్రీన్ షాట్స్ ద్వారా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా డీటెయిల్డ్ వీడియో. వితిన్ మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ 7 టాస్క్స్‌ని టాస్క్‌ని కూడా వదలకుండా అన్నిటిని కంప్లీట్ చేయండి. ముందుగా మనం ఏం చేయాలంటే టీచర్ యొక్క ఇండివిడ్యువల్ లాగిన్‌లో విద్యార్థుల అటెండెన్స్‌ని సబ్మిట్ చేయాలి. ఇది రెగ్యులర్‌గా చేసే టాస్కే. కాకపోతే మెగా పీటీఎం 4.0 నాడు జనరల్‌గా ఆ పనుల హడావిడిలో పడి మనం మర్చిపోతాం కాబట్టి దాన్ని కూడా ఒక టాస్క్‌గా దీంట్లో పెట్టాను. ఫస్ట్ రాగానే 8కి గాని, 9కి గాని రాగానే వెంటనే అటెండెన్స్‌ని సబ్మిట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండవ టాస్క్ ఏంటంటే ప్రతిరోజు లాగానే ఎండిఎం డైలీ టీచర్ నామినేషన్ చేయాలి. ఇది హెచ్ఎం లాగిన్లో చేయాలి. ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేసి గవర్నెన్స్ని ఓపెన్ చేయాలి. తర్వాత మిడ్ డే మీల్స్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎండిఎం డైలీ టీచర్ నామినేషన్ అనేది హెచ్ఎం చేయాలి. ఇది రెండవ టాస్క్. ఆ తర్వాత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఫొటోస్ తీసుకుంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత హెచ్ఎం కానీ ఇతరులు కానీ ఎండిఎం ఇన్స్పెక్షన్ చేయాలి. ఎండిఎం ఇన్స్పెక్షన్ అనేది బయట వాళ్ళు కూడా చేయొచ్చు. వాళ్ళు ఎవరైతే అథారిటీస్ ఉంటారో ఎండిఎం ఇన్స్పెక్షన్ చేసే అథారిటీస్ వారు కూడా మీ స్కూల్లో అటెండ్ అయి ఉంటే వాళ్ళు కానీ లేకపోతే హెచ్ఎం కానీ ఇన్స్పెక్షన్ చేయాలి. ఇది మూడో టాస్క్. దీనికోసం గవర్నెన్స్లోకి వెళ్ళాలి, మిడ్ డే మీల్స్లోకి వెళ్ళాలి, ఎండిఎం ఇన్స్పెక్షన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఎండిఎం ఇన్స్పెక్షన్ రెండవ టాస్క్. ఇంతకుముందు ఏం చేసాము? దీని కింద ఉన్నది ఎండిఎం డైలీ టీచర్ నామినేషన్ చేశాము. ఇప్పుడు ఎండిఎం ఇన్స్పెక్షన్ అన్నమాట. ఇది మూడవ టాస్క్. ఇక నాలుగవ టాస్క్ ఏంటంటే నామినేటెడ్ టీచర్ ఎవరైతే ఉంటారో వారు ఎండిఎం ఫీడ్బ్యాక్ని చేయాలి. ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయాలి. ఇది రెగ్యులర్గా చేసే టాస్కే. ఇది ఎవరైతే నామినేట్ అవుతారో వాళ్ళు వాళ్ళ లాగిన్లో చేయాల్సింది. ఇది ఫోర్త్ టాస్క్ అన్నమాట. దీనికోసం గవర్నెన్స్, మిడ్ డే మీల్స్, ఎండిఎం డైలీ ఫీడ్బ్యాక్ అనేది రెగ్యులర్గా మనం చేసే వర్కే ఇది కూడా. ఐదవ టాస్క్ ఏంటంటే భోజనాలు కంప్లీట్ అయ్యాక సుఖ్దిన్ భోజన్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి. ఒకవేళ సుఖ్దిన్ భోజన్ రిజిస్ట్రేషన్ ఎవరైనా చేయకపోయి ఉంటే వెంటనే ఇప్పుడైనా సుఖ్దిన్ భోజన్ డీటెయిల్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్లో సుఖ్దిన్ భోజన్ అని క్లిక్ చేయగానే pmpoషన్.gov.ap.in ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇప్పుడైనా చేయొచ్చు అనమాట. దీనికోసం ఇప్పుడు ఆ డీటెయిల్స్ని మనం ఇప్పుడు సబ్మిట్ చేస్తామన్నమాట. ఎలా అంటే గవర్నెన్స్, మిడ్ డే మీల్స్, ఐఎంఎంఎస్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు మనం ఐఎంఎంఎస్ యాప్లోకి వెళ్తాం. లేదంటే డైరెక్ట్గా కూడా మనం ఐఎంఎంఎస్ యాప్లోకి వెళ్ళొచ్చు. లీప్ ద్వారా వెళ్ళే ప్రాసెస్ ఇది. ఒకసారి ఐఎంఎంఎస్ యాప్లోకి రీడైరెక్ట్ అయిన తర్వాత పిఎం పోషన్ అంటే మిడ్ డే మీల్స్ని క్లిక్ చేయాలి. ఇక్కడ హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత మనం లాస్ట్లోకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సుఖ్దిన్ భోజన్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసిన పేరుతో ఇక్కడ మనకు డీటెయిల్స్ కనిపిస్తాయి. అవి కూడా రెడ్ కలర్ రెక్టాంగిల్తో హైలైట్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. గ్రీన్ కలర్లో ఉంటే మనం దాన్ని ఎస్ చేసేసినట్టు. సబ్మిటెడ్ సుఖ్దిన్ భోజన్ ప్రొవైడెడ్ అని మనం ఆఫ్ చేసినట్టు. ఆల్రెడీ ఇంతకుముందు జరిగినవన్నీ కూడా గ్రీన్ కలర్లో వస్తాయి. ఇప్పుడు మనం చేయాల్సింది రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రైట్ సైడ్లో కనిపిస్తున్నట్లుగా ఎస్, నో బటన్స్ వస్తాయి. ఎస్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక ఆరవ టాస్క్ ఏంటంటే భోజనాలు కంప్లీట్ చేసిన తర్వాత ఈ భోజనాల విషయమై మెగా పీటీఎం ఫైనల్ అటెండెన్స్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. ఇది ఎలా అంటే గవర్నెన్స్, తర్వాత ఐఎంఎంఎస్ ఎండిఎం అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇది టాప్లో ఉంటుంది. ఆ తర్వాత మెగా పీటీఎం 4.0 అని వస్తుంది. దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మనం డీటెయిల్స్ అంటే టోటల్ నంబర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. నంబర్ ఆఫ్ ప్లేట్స్ యూటిలైజ్డ్ అని, నంబర్ ఆఫ్ గ్లాసెస్ యూటిలైజ్డ్ అని ఆటోమేటిక్గా ఒకటేమో సేమ్ నెంబర్తో, గ్లాసెస్ అయితే డబల్ నెంబర్తో ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. ఆ తర్వాత మనం దీన్ని సబ్మిట్ చేయాలి. ఇది ఆరవ టాస్క్. ఇక చివరి టాస్క్ ఏంటంటే మొత్తం పూర్తయిన తర్వాత గ్యాలరీలో మనం కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసుకుని ఉంచుకుంటాం. ఒక 3 ఫొటోస్ అనుకోండి.
ఇవన్నీ కూడా మెగా పీటీఎం ఫొటోస్. ఈ మెగా పీటీఎం ఇంపార్టెంట్ ఫొటోస్ని మనం సబ్మిట్ చేయాలి. నిన్న మనం పీటీఎం ఇన్వైటీస్ని యాడ్ చేసుకున్నాం కదా, అదే ప్రాసెస్ ఇక్కడ మనం రావాలన్నమాట. ముందుగా గవర్నెన్స్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత సమగ్ర శిక్షలోకి వెళ్ళాలి. గవర్నెన్స్, సమగ్ర శిక్ష వెళ్ళిన తర్వాత పీటీఎం టైల్ని మనం క్లిక్ చేసుకోవాలి. పీటీఎం టైల్లో ఇక్కడ పీటీఎం ఇన్వైటీస్ నిన్న మనం చేసేసాము. ఈరోజు కండక్ట్ పీటీఎంని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయగానే ఫొటోస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఒకరోజు ముందుగానే నేను దీన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను కాబట్టి 24th జూలై 2026 ఉదయం మాత్రమే ఇది ఓపెన్ అవుతుందని పాపప్ నాకు కనిపిస్తుంది. ఈరోజు అంటే మెగా పీటీఎం రోజు మాత్రం ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మనం ఫొటోస్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ ఫొటోస్ కూడా తక్కువ రిజల్యూషన్ ఉన్న ఫొటోస్ని సబ్మిట్ చేసుకోవాలి. దీనికోసం ఏం చేయాలంటే మనం మన స్కూల్ గ్రూప్లోనే మన ఫొటోస్ని ఒకసారి ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా 100 కేబీకి ఒక్కొక్క ఫోటో యొక్క రిజల్యూషన్ తగ్గిపోతుంది. అప్పుడు ఈజీగా సబ్మిట్ అయిపోతాయి. ఆ విధంగా మనం ఒక ఫోటో యొక్క రిజల్యూషన్ని సైజ్ని తగ్గించాలనుకుంటే వాట్సాప్లో షేర్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇంకొక ట్రిక్ ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకోవడం. ఫోటోనే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే ఒక 200 కేబీ 300 కేబీ వరకే ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఇక్కడ సబ్మిట్ చేసేసుకోవచ్చు. ఈ 2 ట్రిక్స్ని ఫాలో అయ్యి ఇక్కడ మనం ఫొటోస్ని సబ్మిట్ చేసేస్తే 7 టాస్కులు కంప్లీట్ అయినట్టు. మనం మెగా పీటీఎం 4.0 కంప్లీట్గా లీప్ యాప్ వర్క్ మనం కంప్లీట్ చేసేసుకున్నట్లు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మెగా పీటీఎం 4.0ని సక్సెస్ చేద్దాం.